మౌనం అతి పెద్ద ఆయుధం. ఎలానో చూడండి. మాటలు ఆయుధాల కంటే పదునైనవి. వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళ మీద వాడకండి. వారు తట్టుకోలేరు. అవమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలే గాని పిరికితనాన్ని కాదు. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి. గుర్తుంచుకోండి, సమయం ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగదు. అలాగే జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు. అది అందరికీ ఉంటుంది. గెలవడానికి శ్రమించాలన్న సంకల్పం ముఖ్యం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించటం వ్యర్థం. లోపాలు వెతికే వారి దగ్గర వివరించటం వ్యర్థం. నమ్మని వారి దగ్గర నిరూపించుకోవాలి అనుకోవటం వ్యర్థం. అర్హత లేనివారు అనే మాటలకు కుంగిపోవటం వ్యర్థం. బంధం విలువ తెలియని వారి కోసం రోధించటం కూడా వ్యర్థమే. లోపాన్ని వేలెత్తి చూపేవారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అనుకుంటారు. అవునా? నిజానికి అలా చూపడమే అతి పెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు. కాదంటారా? నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికి మాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాంటి విలువే ఉండదు. అర్థమైంది కదా మిత్రమా? నీ యొక్క వ్యక్తిత్వానికి విలువలేని దగ్గర నీకు వజ్రం దొరికినా కానీ అది ఒట్టి రాయితో సమానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మగవాడే అయిపోతాడు. కాదంటారా? అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. అరచేతి గీతలలోనూ ఉండదు. అలసిపోని గుండెలో ఉంటుంది. అంతులేని పట్టుదలలో ఉంటుంది. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడికి తీసుకెళ్లదు. అర్థమైందనుకుంటా? ద్వేషాన్ని ప్రేమగా, చీకటిని ప్రకాశంగా, విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే జీవితం. గుర్తుంచుకో. నీ జీవితంలో నీకు ఒక కల ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో. ఎందుకంటే కలలాగే మనం కూడా కలకాలం ఉండటం చాలా కష్టం. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు. సాధనకు మించిన అదృష్టం లేదు. ప్రేమకు మించిన తోడు కూడా లేదు. ప్రతిభకు మించిన ధనం లేదు. విజయానికి మించిన ఆనందం లేదు. ధైర్యానికి మించిన శక్తి లేదు. సహాయానికి మించిన గొప్పతనము లేదు. మిత్రులారా, ఇది మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలాగే ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీ స్నేహితులు మరియు మీ బంధువులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు మీకు వస్తుంది. ధన్యవాదాలు.